17, 18 జంగాల్ కాలనీకి ఆహ్వానించిన ఇక్కడున్న అక్కా చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న ఎలక్షన్ రోజు రోజుకి దగ్గర పడుతుంది. రోజు రోజుకి దగ్గర పడుతుందంటే వైఎస్ఆర్సీపీకి నూకలు చెల్లిపోతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అయిపోయింది కదా ఇంకా వైఎస్ఆర్సీపీ. ఆడవాళ్ళు ఉసురు తగులుతూనే ఉంది కదా. వైఎస్ఆర్సీపీ పార్టీకే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆడవాళ్ళు ఉసురుతో మీరు గాలికి పట్టిపోతారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అన్నా ఈ గుత్తి పట్టణంలో ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, నీళ్ల సమస్య. ఆ రోజుల్లోన ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఓడిపోయినప్పుడు టీవీలు బలగొట్టుకున్నాడు, కారు అద్దాలు బలగొట్టుకున్నాడు. మళ్ళీ మీ ముందుకు వచ్చారు. అక్క నాకుండేది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్క, నాకు ఒక పారు ఓడిచ్చేసినారు, టీవీ బలగొట్టుకున్నాను, బండి అద్దాలు బలగొట్టుకున్నాను. అక్క నువ్వు ఓపిక లేదక్క, నాకుండేది ఇద్దరు ఆడపిల్ల, ఇద్దరికి పెళ్లి అయిపోయింది, నేను నా భార్య ఇద్దరు ఉన్నాము, మాకేమి సంపాదన అవసరం లేదు అని చెప్పి మీతో వచ్చి మొరాయించుకున్నాడా లేదా? మొరాయించుకున్నాడు కదా. కానీ మనకి ప్రేమ ఆప్యాయత ఎక్కువ. ఏమోలే ఉపాధి దెబ్బతిన్నాడు, ఉపాధి ఏదో చేసింటే అద్దాలు పలగొట్టుకున్నాడు, ఇంక ఇప్పుడు మెత్తగైనాడు యాదవ్ ఓట్లు అని చెప్పి 50,000 ఓట్ల మెజార్టీతో గుంటకల్ నియోజకవర్గం గెలిపించడం జరిగింది వెంకటరామరెడ్డిని. కానీ ఆయన గెలిచిన తర్వాత గుత్తి పట్టణాన్ని గాలికి వదిలేసి గుంటకల్లో ఏసీ భవనంలో కూలుతున్నారక్క వెంకటరామరెడ్డి గారు అని చెప్తున్నా మీకు. ఎందుకు గాలికి వదిలేశారంటే ఆయన ఒక కడప జిల్లా నుంచి ఒక నాయకుడిని తీసుకొని వచ్చి ఆ నాయకుడిని ఇన్ఛార్జిని పెట్టాడక్క. ఇక్కడ ఆ రోజైనా 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేరే జిల్లా వ్యక్తిని ఎవరైనా ఇన్ఛార్జిని పెట్టింది అని మిమ్మల్ని అడుగుతున్నా. వేరే జిల్లా వ్యక్తికి నీటి సమస్య ఎవరికన్నా తెలుస్తుందా? వేరే జిల్లా నుంచి వచ్చినోడు ఏం చేస్తాడు? ఎక్కడ సంపాదన ఉంది ఎక్కడ లేదని చెప్పి అవి బుడుకునే సరిపోతుంది. కానీ వీళ్ళు నీళ్లు తాగుతారా లేకపోతే బజారుకు పోతారా అనేది వాళ్ళకేం పడుతుంది. కానీ ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఇక్కడ సంబంధించిన అతను వచ్చి నాకు ఉండేది ఇద్దరు అని చెప్పి నాకు ఏం డబ్బులు అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఎక్కడి నుంచో తెచ్చి ఇన్ఛార్జి పెట్టి మనకి నీళ్ళ సమస్య తీసుకొచ్చిన గనుడు ఆయన అని చెప్తున్నా మీకు. 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నీళ్లు ఉన్నా లేక మీకు నీళ్ళు వస్తుంది కదా. అప్పుడు ఇప్పుడు కూడా నీళ్ళు ఎందుకు లేవక నీళ్లు ఉన్నాయి. పాతకో చెరువులోనే నీళ్ళున్నాయి, ఓటీ చెరువులోనే నీళ్ళున్నాయి. కానీ ఓటీ చెరువు పాతకో చెరువు నీళ్ళున్నావంటే ఏమంటాడు ఆయన మన ప్రెస్ మీట్లో? గుత్తి చెరువుకి వర్షం రాలేదంట అంటే పాతకో చెరువు మీద వారు పడినట్లే కదా. అప్పుడు అంటే మన దరిద్రానికి అట్లా వ్యక్తిని మనం ఎమ్మెల్యే చేసుకున్నారు. గుత్తి చెరువు వాన రాకుండా అయిపోయింది లాస్ట్ మనం తాగే నీళ్ళ కోసము. అది కాదక్క జరిగిండేది. గుత్తి పాతకో చెరువుకుండా, ఓటీ చెరువుకుండా, మామూలు చెరువుకుండా. కానీ గుత్తి చెరువుకు నీళ్ళు వస్తే ఇక్కడున్న బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి మన నీటి సమస్య తీరుతాదని గుత్తి చెరువుకి నీళ్ళు రాకుండా అడ్డుపడుతూ ఇక్కడ ట్యాంకర్ల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడే వస్తే ఒక ట్యాంకర్ డ్రైవర్ని అడిగినారక్క, ఏ తమ్ముడు రోజుకి ఎన్ని ట్యాంకర్లు తోలుతున్నావు తమ్ముడు నీళ్ళు అంటే, అన్నా 4,000 లీటర్లు పట్టే ట్యాంకరు రోజుకి 7 ట్యాంకర్లు తోలుతున్నారంటక్క. 7 ట్యాంకర్లు రోజుకంటే మినిమం ఆల్మోస్ట్ 70% మనకు నీళ్ళు అందినట్లే అనుకున్నాను నేను. అందరికి నీళ్ళు అందుతున్నారా? రోజుకి 7 ట్యాంకులు వస్తామంటున్నా. అది కొంచెం చెప్తా అమ్మినారని కాదు చెప్పానప్పుడు నేను.
అన్నా నేను అదిగా చెప్పేది నా ట్యాంకర్ మనిషి రికార్డెడ్ గా రోజుకి 7 ట్యాంకర్లు ఈ వార్డుకు తోలుతానని చెప్పి ట్యాంకర్ మనిషి చెప్పిన డ్రైవర్ నాకే డబ్బులు కదన్నా చెప్పేది నేను రోజుకి 7 ట్యాంకర్లు తోలుతారంట రోజుకి 7 అంటే మన అందరికి వచ్చినట్లే కదా నేలం కదా చెప్పాలంటే నీళ్ళు లేవో చెప్పండి అంటే మనకొక్కటి ఉండాలి కూడా అందితే చాలా లేని వాళ్ళకి నేను వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయా ఈ రోజు చెప్పినా వాళ్ళు అక్కడ వస్తున్నావు ఒక నేలు మీకు ఎన్ని రోజులు గొప్ప వస్తున్నావు ఒక నెలకు ఒకసారి వస్తున్నావట నేనైనా రాలే ఎన్ని రోజుల కోసం వస్తున్నాయక ఆ రోజుల్లోనా ఇప్పుడు ఎన్ని రోజులే రాక కూడా అప్పుడు కూడా చెరువు గుర్తు చెరువులో నీటి ఉండవు కాబట్టి బోర్లు కూడా రీఛార్జ్ లో ఉండేవని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అదే దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 174 కోట్లతో 173 కోట్లతో వరల్డ్ నిధులు తీసుకొని వచ్చి అక్కడ ప్రాజెక్టు చేపడితే అందులో గవర్నమెంట్ పోవడంతో ఆ ప్రాజెక్టు గాలికి వదిలేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు చెప్తున్నా మన ఎమ్మెల్యే గారు ఒక మాట అంటున్నాడు ఎప్పుడు చేరామనని ఏంటో భయం పుట్టింది ఆయన కంటే అంటుంటాడు కానీ అనుకున్నాం కానీ ఎప్పుడు చూసినా పక్క నియోజకవర్గం నుంచి వచ్చినాడు అంటున్నాడు ఆయన పక్క నియోజకవర్గం నుండి వచ్చినాడు అంటాడు వెంకటరామరెడ్డి గారు ఏ నియోజకవర్గం వాళ్ళ అమ్మగారు అయినటువంటి మంత్రాలయం నియోజకవర్గం రాంపురం గ్రామం పక్కలో ఉన్న విలేజ్ వాళ్ళ అమ్మగారిది వాళ్ళ నాయన గారిది ఉరవకొండ నియోజకవర్గం కొనకొండ గ్రామం జయరామన్న తండ్రి గారిది గుమ్మనూరు నియోజకవర్గం జయరామన్న తల్లి గారైనటువంటి శారదమ్మ గారిది గుంటకల్ల నియోజకవర్గం నక్కందొడ్డి గ్రామం ద్వారా అడుగుతున్నా అంటే మా పెద్దమ్మకి పెద్ద కొడుకు జయరామన్ అయితే మా పెద్దమ్మ పురుడు పోసుకుంది నక్కందొడ్డి గ్రామంలో వెంకటరామరెడ్డి గారు నువ్వు లోకల్ మేము లోకలా నువ్వు నాన్ లోకల్ మేము లోకల్ అని చెప్పే గుండె మీద చేయొచ్చని చెప్పగలము ఇంకో విషయం ఏమి చూసినా ఏమంటుంటారు దోచుకుంటారంట మేము దోచుకునే వాళ్ళైతే గుంటకల్లో నీ ఇంటి చుట్టూ స్థలాలు ఉండేవా వెంకటరామరెడ్డి గారు దోనుముఖుల రోడ్లో దోచుకున్నావు కసాపు రోడ్లో దోచుకున్నావు కరెంట్ ఆఫీసే దోచుకున్నావు మేము మంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న గుంటకల్లో 1 సెంటు స్థలం చూపిస్తే దమ్ము ధైర్యం ఉంటా నీకే అంటే మేము ఎప్పటికైనా కానీ నీతి నిజాయితీతో పనిచేసినాం కాబట్టి 2009లో 2000 ఓట్లతో ఓడిపోయినాం 2014లో 2000 ఓట్లతో గెలిచినాం 2019లో 40,000 ఓట్లతో గెలిచిన ఘనత గుమ్మనూరు నేను చెప్తున్నా సభాముఖంగా అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఈ వార్డులోన మీరు టీడీపీ వాళ్ళు ఎంత పోతే గినా మీకు నేల కష్టంట ఎవరిది వాళ్ళ జాగీరా ఏమన్నా వాళ్ళు ఏమన్నా కొనుక్కొని నిలబోతారా మనకి ఏమన్నాక ఈ రోజు చెప్తున్నా ఖబర్దార్ ఎప్పటికైనా కూడా రాజకీయంగా చెయ్యి అంతేగాని వెంకటరామరెడ్డి ఉన్నారని చెప్పి నా తోట అల్లాడిచ్చేవరకు నీ వెంకటరామరెడ్డికి జడ పుట్టించినాం నువ్వెంత అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు మాట చెప్తున్నానంటే మేము ఎప్పుడు కూడా ఆవేశపడము ఆవేశంతో ఏమి మాట్లాడము నీ కథ చూస్తున్నాను 3 రోజుల నుంచి ఈ రోజు కూడా డ్రమ్స్ వస్తుంటే డ్రమ్స్ పని చేపించినావు ఇంకా 8 రోజుల టైం ఉంది 8 రోజుల తర్వాత ఎక్కడ దాచుకుంటారో దాచుకోమని చెప్పింటాను ఈ రోజు తెలియజేసుకో పక్కన కావాలంటే మన వాళ్ళందరూ ఆలూరు నియోజకవర్గాన్ని పోతుంటారు కర్ణాటక పోతుంటారు ఎక్కడ పోతుంటారు గుమ్మనూరు ఫ్యామిలీ అయితే నమ్మిందంటే ప్రాణం అనేది ఇస్తాం మేము
అంతేగాని మాకు సంబంధించిన భయపెట్టేయాలని చూస్తే నీ బయోడేటా లేకుండా చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకు మాట చెప్తున్నానంటే నేను 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా. ఫోన్ చేసి మేలు మిషాంతికి మొగోడు ఎట్లా కూడా ఉరికి కూర్చున్నాడు ఇంట్లో. నువ్వు కూర్చున్నా టికెట్ తెచ్చుకుని ఇంట్లో కూర్చున్నాడు. నువ్వు చెంచగా నువ్వు కూడా మమ్మల్ని భయపడి చెదకు అయిపోయినావు. నేను చెప్తున్నా ప్రజల్లో తీర్పు ఎట్లేసి ఆ తీర్పుని శిరసా వహిస్తామంతే. అంతేగాని భయపడిచి రాజకీయం చేయాలనుకున్నావు. మాకున్న భయపెట్టే తెలుసు, అది వద్దు. ఎప్పటికైనా రాజకీయంగా చేశాను కానీ వేరే విధంగా చేసేటట్లు చూడొద్దు. మా దృష్టిలో పడద్దు. దయచేసి చెప్తున్నా, ఈ దేవునితో భయపడిచ్చినామనుకో పుస్తకం లేకుండా పోతామని చెప్పి నేను సమాపకంగా తెలియజేసి చెప్తున్నా. అక్క మన జంగల్ కాళ్ళలో సంబంధించిన జంగల్ అక్కా జిల్లమ్మలు అన్నాదమ్ములు కర్ణాటక పోతుంటారు, తెలంగాణ పోతుంటారు, ఇక్కడ కర్నూలు జిల్లా పోతుంటారు, అనంతపురం జిల్లా తిరుగుతుంటారు. అక్కడ ఎక్కడ తిరిగినా గుమ్మనూరు జయరామన్న మా అన్నని చెప్పండి, మేము టచ్ చేసే మొబైల్ ఉన్నాయని. మీరు కర్ణాటక పోతే మా గుమ్మనూరు జయరామన్న తమ్ముడు గుమ్మనూరు నాగేంద్ర మంత్రి ఉన్నారని చెప్పండి. మా అన్న మేమున్నామని చెప్తాం. మీ ఎప్పటికైనా కానీ మీకు ఎందుకే మాట చెప్తుంటే పక్క జిల్లా కర్ణాటకలో కూడా మా అన్నే నాగేంద్రన్న మంత్రి. మీరు బతక తెరవ కోసం అక్కడ కూడా పోతుంటారు. అక్కడ పోయినా ఇక్కడ పోయినా తెలంగాణ పోయినా కర్ణాటక పోయినా ఆంధ్రలో తిరిగినా మీకు ఎప్పటికీ మేము తోడుగా ఉంటామక్క. మీ బతక తెరవ కోసం మీరు పోతుంటారు కాబట్టి మీ బాగోగులే మాకు ముఖ్యం కాబట్టి మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అంటే నీకు సమస్యతో ఈ సంవత్సరం అందరి నేలు 7వ నెల లాస్ట్లో వదులుతారు కాబట్టి 8వ నెలలో గుర్తు చెరుకు నేను తీసుకొని వస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాక మనందరికీ. అదేవిధంగా మన పాటల్లో ఉన్న పాత లైన్ ఉంది కాబట్టి ఆ పాత లైన్కి సపోర్ట్ గా 5 బోర్లు లేపించి పాత లైన్ కూడా పునరాభిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నామక్క. అదేవిధంగా 173 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ని జయరామన్ని మన ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత ఆ ప్రాజెక్టు కూడా కొనసాగించే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అక్క మన అక్క చెల్లెమ్మల విషయానికి వస్తే అక్క మనకి ఇంతకుముందు ఎట్లుందంటే మనం వ్యాపారాలు చేసుకునేకి అనంతపురికి ఇట్లా కర్నూలుకి ఇట్లా బస్సుల్లో పోతుంటాం. ఇప్పుడు ఎట్లుందంటే బస్ ఛార్జీలు ఆకాశం అంటిపోయినాయి. మనం అంతటి మనం అమ్ముకునేది బస్సు ఛార్జీ పెట్టుకునేది మనకి మిగిలేదేముంది? పోతాము, వీధి తిరుగుతాము, వ్యాపారం చేసుకుంటాం, మరి బస్సు ఎక్కుతాము, బస్సులో టికెట్ కడతాము, మరి వచ్చేటప్పుడు టికెట్ కడతాం, పోయేటప్పుడు టికెట్ కడతాము. దాన్ని గుర్తించి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మనం చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి మన ముఖ్యమంత్రిగా చేసిపోయిన తర్వాత వెంటనే మీ అక్క చెల్లెమ్మలకి ఫ్రీ బస్సు అని చెప్పారక చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 60 సంవత్సరాల హెల్ప్ ఉంది, నీకు పింఛన్ రాదు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు నీకు స్లాబ్ ఉందా, నీ ఇంటికి కరెంట్ ఉందా, నీ కొడుకు సాఫ్ట్వేరా, ఇవన్నీ ఏం చూడలే. మనకి పింఛన్ ఇచ్చేస్తూనే ఉందా. ఈయన వచ్చిన తర్వాత కరెంటు బిల్లు ఎక్కించింది ఈయన, తీసేసింది ఈయన పింఛన్. ఇదే లెక్క. అదే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత 50 సంవత్సరాలు 4,000 ఇస్తారని చెప్పి పింఛన్ అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటాం. అమ్మబడి విషయానికి వస్తే అమ్మబడి ఇస్తాను అన్నట్టు అందరికీ 1 సంవత్సరం ఇచ్చాడక అమ్మబడి. అమ్మబడి 15,000 అని చెప్పి 13,000 ఇచ్చినాడు, మనం 130 ఇచ్చినాడు. మరి ఇంకో పరికి వచ్చేదానికి నీ అకౌంట్ రాంగ్ పడింది, నీ అమౌంట్ ఎక్కడ పోయిందో మాకు తెలియదు అంట. అదే ట్రెజరీ నుంచి డైరెక్ట్ ఫినాల్ అకౌంట్ పోయింది అప్పుడే, లెక్కలు మాత్రం టోటల్లో ఉంటాయి. అట్లా కాకుండా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 2 3 4 ఒక్కొక్కరికి 15,000 రూపాయలు లెక్క మన చంద్రబాబు నాయుడు గారు మనకి అమ్మబడి పిల్లల చదువుల కోసం ఇస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అక్క అంతో ఇంతో మన కూలీ 40 తెచ్చుకుంటాము. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్యాస్ పైన 600 భారం పడినాక, మనకి గ్యాస్ పైన 600 భారం పడినాక దాన్ని దృష్టిలో పెట్టుకుని మన చంద్రబాబు గారు మన ఆడపడుచులు కష్టపడుతున్నారు, వచ్చిందంతా గ్యాస్ అయిపోతుందని ప్రతి ఇంటికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నానట. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి
నెలకి 1500 రూపాయలు మీకే కేటాయిస్తున్నారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నానక్క. అంటే ఆయన ఫస్ట్ సంవత్సరం పెట్టి మనకి చూపించారక, అంతేగాని ఆ తర్వాత వాళ్ళు అడుగురు, అడిగిచ్చే వాళ్ళు అడిగేవాళ్ళు లేరు, అడిగితే మీకు ఇంత చూడి మీ ఇష్టం చూడింది అంటారు. అట్లాంటప్పుడు పథకాలు ఇచ్చినామనేది కాదు మెయిన్, చేసి చూపించినామనేదే చేసి చూపించినామనేది కావాలా. అలాంటి నాయకుడు చేసి చూపించాలంటే యువతికి ఉద్యోగాలు రావాలంటే మన జిల్లాకి ఆనాడు ఎట్లొచ్చిందో మన రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదే చెప్తున్నా, మన గుర్తి సెలవు ఏం తీసుకొస్తాం, నీటి సమస్య తీరుస్తాం. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి మాత్రం ఓటు వేయొద్దని చెప్పి దయచేసి మొక్కు చెప్తున్నాను అక్క. మీరు ఇదొక పార ఓటు వేసినామంటే వినా మనము గుర్తుని ఖాళీ చేసి మనం వేరే జిల్లాలకు పోవాల్సి వస్తుందాక. మీరంతా అర్థం చేసుకోండి. ఇప్పటికే కొంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారు, అన్నా మాకు ఇక్కడ రూమ్లు ఉంటున్నా, మేము ఉండలేమన్నా, మేము వేరే చోట పక్కన పల్లెటూళ్ళలో ఉంటాం, మనకి నీటి సమస్య చాలా ఉందని. నిన్న ఒక మైనార్టీ నాయకుడు చెప్పినాడు ఫోన్ చేసి, అన్నా శుక్రవారం అన్నా నిన్న నా మాట పోదామంటే నేను లేవన్నా, ఇంత అభిమానం ఉందన్నా అంట. వాళ్ళకి గోడ తగిలిపోతుందా? ఆ గోడ తగిలి ఈ తూరి ఏడాడ నామరూపాలు లేకుండా వైఎస్ఆర్సీపీ గుర్చి పెట్టుకొని పోతాడు. మనం చేయాల్సిన పని ఒకటే, గుమ్మనూరు జయరామన్న సైకిల్ గుర్తుకి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామంటే ఈ గుంటకల్ నియోజకవర్గంలో మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశామంటే ఇటువంటి సమస్యలు ఏముండవని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ముగిస్తూ, ఓట్లు లేవు, ఆ నీళ్ళ ట్యాంక్ విషయం అయితేనే ఉంది, ఇవన్నీ నోట్ చేసుకొని మళ్ళీ ఎంతమంది అడ్డొచ్చినా మనమందరము సైకిల్ గుర్తుకి ఓటేస్తాం, జయరామని గెలిపించుకుంటాం. ఇదే ప్లేస్కి వచ్చి నోట్ చేసుకుని అభివృద్ధి కూడా చేసుకుందామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. గుమ్మనూరు జయరామన్న నాయకత్వం, గుమ్మనూరు జయరామన్న నాయకత్వం. జై చంద్రబాబు, జై జనసేన, జై బీజేపీ.